మృతులను సజీవులుగా చేస్తాడు ఆయన. లేని దాన్ని ఉన్నట్లుగా చేయగలడు ఆయన. అర్థమవుతుందా? అబ్రహాం అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారటానికి కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్న విశ్వాసము, నిరీక్షణ. దేవుని స్తోత్రం. ఏంటి చెప్పండి? అబ్రహాములో ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? చూడండి, ఆయన గురించి అక్కడ రాయబడి ఉంది 18వ వచనములో. 18వ వచనం చదవండి. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎట్లా నమ్మాడు దేవుని? నిరీక్షణ కలిగి. ఈ రోజుల్లోనే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడు కానీ ఇంకా డౌట్ల మీద డౌట్లు, మామూలు డౌట్లు కదా. మనకు వచ్చిన డౌట్లు ఎవరికి రావట్లా. దేవుని కార్యాలు కళ్ళ